నీతిమంతులైన క్రైస్తవులకి ఎందుకు ఆకస్మిక మరణాలు? ఇది అనేక మంది క్రైస్తవుల యొక్క ప్రశ్న, ఆవేదన. దీని గురించి బైబిల్ గ్రంథంలో మనకు కొన్ని వాక్యాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము మనం 11వ వచనంలో చూసినప్పుడు హతసాక్షుల గురించి మాట్లాడుతూ, చనిపోయిన వారి ఆత్మలు బలిపీఠం కింద ఉండి, ప్రభా మా రక్తము గురించి నువ్వు ఇంకా ఎన్ని రోజులు తీర్పు తీర్చకుండా ఉంటావు అన్నప్పుడు సింహాసనం నుంచి వచ్చే స్వరము ఏం మాట్లాడుతుందంటే, చూడండి, చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమించాలి. అంటే హతసాక్షుల యొక్క లెక్క ఉంది. ఆ లెక్కలో ఉన్న వాళ్ళు సడన్ గా దేవునికి సాక్షులుగా మరణించాల్సి వస్తుంది. అది దేవునికి మహిమ కలిగించే మరణం. తర్వాత యెషయా గ్రంథం 57:1 భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడిపోచున్నారు. దీన్ని ఎవరు ఆలోచించరు అని చెప్తాడు. అంటే రానున్న రోజులు చాలా చెడ్డవి కాబట్టి ఆ చెడ్డ దినములను చూడకుండా నీతిమంతులను, భక్తులను దేవుడు తీసుకెళ్లిపోతున్నాడంట. అయినప్పటికీ వాళ్ళను కోల్పోయాము అన్న ఒక వేదన, ఒక తీవ్రమైన బాధ మనల్ని కలిచివేస్తుంటది. దాని గురించి దేవుడు మాట్లాడుతూ 1 తెస్సలోనీయులు 4:13 అంటాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియజేస్తున్నాను. సో ఇతరులలాగా మనము నిద్రించిన వారి గురించి, మరణించిన వారి గురించి అధికముగా దుఃఖపడి వేదనలో మునిగిపోవద్దు అని వాక్యం చెప్తుంది. ఇంకా ఏం చెప్తుందంటే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా మహిమ శరీరాలతో తిరిగి లేస్తారు. ఇప్పుడు క్రీస్తునందు హతసాక్షులుగా మృతి నొందిన వాళ్ళు, వాడి యొక్క ప్రయాణాన్ని ముగించుకొని మృతి నొందిన వాళ్ళు క్రీస్తునందు వాళ్ళు విశ్రమిస్తుంటారు. ఎక్కడ విశ్రమిస్తుంటారు అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:23 పౌలు గారు అంటారు, నేను మరణించి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశపడుతున్నాను అంటారు. అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు? క్రీస్తుతో కూడా ఉంటారు. వాళ్ళ ఆత్మలు క్రీస్తుతో కూడా ఉంటాయి. యేసుక్రీస్తు యొక్క రిజరక్షన్ అప్పుడు, అంటే ర్యాప్చర్ అప్పుడు వాళ్ళు మహిమ శరీరాలతో లేస్తారు. మనము మార్పు పొంది దేవుని సన్నిధికి వెళ్తాం. మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఆనందిస్తాం. సో కాబట్టి మన దేవుడు న్యాయము తీర్చే దేవుడు, న్యాయము గల దేవుడు, మహిమ గల దేవుడు, కీడును కూడా మేలుగా మార్చే దేవుడు. సో దేవుని విశ్వసించి వారికి సమస్తమును సమకూర్చి మేలుకే జరిగిస్తాడు. కాబట్టి మరణములో కూడా మేలు దాచిపెట్టాడు. మరణించిన వాళ్ళకి కూడా మహిమ శరీరాలు ఉన్నాయి. వాళ్ళని ఇక చూడము అన్నది లేదు, కానీ మనము ఖచ్చితంగా వాళ్ళను చూసి మనము వాళ్ళతో దేవుని సన్నిధిలో సంతోషిస్తాము. ఆ నిరీక్షణ మనకుంది. కాబట్టి ఆ నిరీక్షణను బట్టి మరణించిన వారి గురించి తీవ్రమైన దుఃఖములోనికి వెళ్లకుండా ఆ నిరీక్షణను బట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యూ.